అండి సుధాలిపురి తల్లి గారైన పార్వతమ్మ గారి కోసం నేను వీడియో చేయదలుచుకున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో కూడగట్టుబడి చేస్తున్నందుకు అన్నా మీకు వందనాలన్నా. మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యను ఇట్లనే కుంటుకుంటూ పోయి చెప్పినాను. నా ప్రీతి తరపున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్నా. సుధాలిపురి తల్లి గారైన పార్వతమ్మ గారు ఆడిన మాటలు మీరు విన్నారు కదా. తర్వాత ఆవిడకి ఏం జరిగిందో ఆవిడ పవన్ కళ్యాణ్ గారితో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి. ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక్క సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో, మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆవిడేం మాట్లాడిందో మీరు విన్నారు కదా. నాతో సహా నాకు ఆ మాటలు విన్న చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సంఘటన జరిగి 5 సంవత్సరాలు దాటిపోయినా సరే ఆవిడ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ కానీ కేసు కానీ ముందుకెళ్తే ఆవిడపై ఎవరు దాడులు చేస్తారో భయపడి ఆవిడ ఆ కేసు ముందుకెళ్లకుండా జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఆ కేసు కోసం చెప్తే సరే నేను సాయం చేస్తాను పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ కేసు తీసుకున్న తర్వాత ఆవిడ కోర్టులు విలువ చేసే సైట్ కానీ భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందని అది అందరికీ తెలుసు. ఆవిడతో సహా అది ఆవిడ మర్చిపోయిందేమో నాకైతే తెలియదు. కానీ ఆ పాప తన కేసు ముందుకు వెళ్ళట్లేదని ఆవిడ ఏ విధంగా మాట్లాడుతుందో అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది నాకైతే చాలా విచిత్రంగానూ ఉంది కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో సాయం చేస్తే ఆ మనిషికి ఆపద జరుగుతుందా అని నా మనసులో భావన కలిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీసులు అంటే కానీ అది కోర్టులో ప్రవేశించే అన్ని సాక్ష్యాధారాలు లేకపోతే ఏవి కూడా మొత్తం ఆ కేసులు అయితే ముందుకు సాగవు. అవి ఆవిడ తెలుసుకోకుండా ఆవిడ మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం అందరూ ఆలోచించుకోవాలి. ఏ కేసు అయినా సంవత్సరాలు గడిచిపోయిన మాత్రాన పూర్తిగా ఆ కేసు అనేది ఆ సాక్ష్యాధారం తారుమారు అయిపోయి ఆ కేసు ఎందుకు ముందుకు సాగదు అది అందరికీ తెలుసు. కానీ ఆవిడ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా మనసులో భావన అదే. మీరు గమనించుకోండి. ఇది అవునా అది కరెక్టా కాదనే మీరు అభిప్రాయం మీరు తెలియపరచాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.